లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. యేసుక్రీస్తు వారు సమాధిని జయించి లేచినది, మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని పౌలు గారు చెప్పినప్పుడు, పేతురు గారు చెప్పినప్పుడు, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఇదంతా అసలు ఆయన ఎట్లాగ లేచినాడు అంటే ఇక్కడ రాయబడింది, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. యేసుక్రీస్తు వారిని ఆ మరణాన్ని జయించి బయటికి తీసుకురావడం అనేది దేవుడు అప్పటికప్పుడు ఆలోచన చేసుకున్నటువంటి విషయం కాదు, అప్పటికప్పుడు నిర్ణయించుకున్న విషయము కాదు. లేఖనముల ప్రకారమే ఆయన మరణించాడు, లేఖనముల ప్రకారమే ఆయన లేపబడ్డాడు. కాబట్టి మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఆదిమ సంఘం నేర్చుకున్న విషయం ఏంటంటే, వాళ్ళ యొక్క క్రీడల ఎఫర్మేషన్స్లో కానీ, వారి యొక్క ప్రమాణాల్లో కానీ వారు బాగా నేర్చుకున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం. యేసుక్రీస్తు వారు ఎప్పుడో అంచెదినాన జరగాల్సినటువంటి పునరుత్థానము యేసుక్రీస్తు వారిలో చరిత్ర మధ్యలోనే జరగడానికి కారణం లేఖనములు దేవుని యొక్క వాక్యానుసారముగా ఎప్పటి నుంచో దేవుడు తన ప్రజలకు ప్రత్యక్షపరిచినటువంటి సత్యాలకు అనుగుణంగానే యేసుక్రీస్తు వారు లేచాడు, ఆయన మరణాన్ని జయించాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. 3వ రోజు లెగుస్తాడని పాత నిబంధనలు ఎక్కడుందండి? ఆయన లేపబడతాడని పాత నిబంధనలు ఎక్కడుందని మనం అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు లేఖనముల ప్రకారము మృతి పొందెను అన్నప్పుడు ఏదో యెషయా గ్రంథం 53వ అధ్యాయము, కీర్తనలు 22 ఇట్లా ఒక్కొక్క వచనాన్ని తీసుకోవడమే కాదు, కానీ లేఖనాల సారం అంతటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆయన నిజమైన దహనము,